నమస్తే మిత్రులారా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైడ్కి వెళ్ళిపోయారు. మీనాక్షి నటరాజన్ గారు ఈ నెల 31వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు వరకు పలు నియోజకవర్గాలు పర్యటించినట్టు ఆవిడ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. నిజానికి ఈ సమస్యల పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేనే పరిశీలిస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ప్రజల్లో తిరుగుతానుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట ఆయనే మర్చిపోయాను. కానీ ఇక్కడ చూసుకుంటే కొన్ని అనుమానాలు. ముఖ్యమంత్రి హోదా ఆయన ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని మర్చిపోయి, గ్యారెంటీలు మర్చిపోయి, ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వని సరిపోయి ఏం లేవు. ఆయన సైడ్ అయ్యిండు. మీనాక్షి నటరాజన్ గారు అయితే ప్రజల్లోకి రాబోతున్నారట. అయితే ఈ లెక్కన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా, ఊడిపోతుందా, దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి రాహుల్ గాంధీ గారు అధిష్టానం అందరూ నిర్ణయించుకొని రేవంత్ రెడ్డి గారి యొక్క పదవికే ఎసరు పెట్టిళ్ళు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పేరు ఎట్లా ఉంది, మీరు సపరేట్గా ఒక నివేదికను తయారు చేయండి, రేవంత్ రెడ్డిని ఉంచుదామా ఊడబిగుదామా అనే దాని గురించి ఈ కొన్ని నియోజకవర్గాలు ఏదైతే మీనాక్షి నటరాజన్ గారు తిరుగుతారో కొంతవరకు ఆవిడ డాటా సేకరించి అధిష్టానానికి పంపితే మరి ముఖ్యమంత్రిని సీనియర్ నాయకుల్ని ఎన్నుకుంటారా లేకుంటే రేవంత్ రెడ్డిని తీసేస్తారా అనేది అనుమానాస్పదంగా మారిపోయిన ముచ్చట. అంతేనే కదా, ఆయనేమో ప్రజల్ని గాలికి వదిలేసిండు, సమస్యల్ని గాలికి వదిలేసిండు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నా కూడా పట్టించుకోడు, ఏం చేయడు. ఏమంటే ఢిల్లీకి పోతుండు, దేనికోసం పోతున్నాడు అంటే యూరియా కోసం పోతున్నాడు యూరియా కోసం పోతున్నా అని చెప్తుండు. విచిత్రం కాకపోతే రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర. దీని మర్మమేమిటో ఈ నెల 31 నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడిక మీనాక్షి శ్రీకారం. 6 జిల్లాలలోని 6 నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక. ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకులు పనైపోయినట్టేనా? ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? రేవంత్ రెడ్డి మాటలను, నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా? క్షేత్ర స్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారు. ఇది అసలు ముచ్చట. ఈ కాంగ్రెస్ మర్మమేమిటో జరగాల్సిన న్యాయమేమిటో ఒకటా రెండా. ఇప్పుడు ఏ రాష్ట్రం లేదు ఇట్లా, మీరు చూసుంటారు. ఈ కాంగ్రెస్ ఏఐసిసి చీఫ్ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ గారు, ఆవిడ గారు అయితే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల పర్యటించి ఈ రేవంత్ రెడ్డి యొక్క చిట్టాల్ని, భాగవతాల్ని బయటపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అంటే అధిష్టానం నిర్ణయించిందట, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా సాగుతలేదు, పదే పదే ఢిల్లీకి ఎందుకు వస్తున్నాడు, ఏం అవసరం ఈయనకు ఢిల్లీ రావడానికి, వచ్చింది నన్ను కూడా కలవడానికి వస్తలేడు, ఎవరినో కలవడానికి పోతుండు, మరి ఏ రాజకీయం చేస్తూ ఉన్నాడా లేకుంటే రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఉన్నాడా, ఇది కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొందబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడా? మీనాక్షిని ఫీల్డ్లో దింపుదాం, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, నిజాలు బయటకు వచ్చిన తర్వాత మనమేందో మాట్లాడదాం అనే ఆలోచన పైన ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో అందరు మంత్రులు ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా, అందరు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా కూడా ఎవరు కూడా బయటికి రాలా, మంత్రులు కూడా బయటికి రాలా. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా పంపాలి కదా, ఆయన కూడా పంపరా. ఓన్లీ మీనాక్షి నటరాజన్ ఏదైతే అధిష్టానం నిర్ణయించిన ఒక అధ్యక్షురాలు ఉన్నారో వాళ్ళని మాత్రమే బయటికి పంపారు. బయటికి పంపి ఈ కథెందో చూడండి, ఇక్కడ చూస్తున్నారుగా, తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జి పాదయాత్ర. దీని మర్మమేమిటో విచిత్రం. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జి పాదయాత్ర. ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం కూడా చేయాలా. రంగారెడ్డి డిస్టిక్ 31వ తారీఖు, మళ్ళీ ఆగస్టు 1, మెదక్ వచ్చేసి ఆగస్టు 2, నిజామాబాద్ ఆగస్టు 3, ఆదిలాబాద్ వచ్చేసి ఆగస్టు 4, కరీంనగర్ ఆగస్టు 5, వరంగల్ వచ్చేసి ఆగస్టు 6. ఈ మధ్యలో తిరుగుతారన్నట్టు. అంటే ఈ ఏరియాలోనే ఈ వరంగల్ మేడం గారు వర్ధనపేట నియోజకవర్గానికి వస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. నిజానికి ఈ గ్రౌండ్ రిపోర్ట్లో వచ్చి మేడం గారు చేయాల్సిన పనేంది, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడి మీనాక్షి శ్రీకారం చుట్టింది. 6 జిల్లాల్లోనూ 6 నియోజకవర్గాల్లో సాగనున్న కాలినడక. ఇప్పుడు ఏదైతే చదివినో ఆ నియోజకవర్గాల్లో మేడం గారు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారానో, బస్సు ద్వారానో, స్పెషల్ దేంట్లోనో వచ్చి ఇక్కడ దాకా పాదయాత్ర చేస్తారు. పలు ఏవైతే నియోజకవర్గాల వరకు చెప్పుకున్నారో ఆ నియోజకవర్గాల వరకు, ఆ జిల్లాల వరకు కూడా. ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా? బరాబర్ అయిపోయినట్టే. ఇప్పుడు వీళ్ళు ప్రజా సమస్యలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. గ్యారెంటీల పరంగా కానీ, సమస్యల పరంగా కానీ, ఏ సమస్యలు వచ్చినా జాడపత్య లేకుండా ఎవరు ఎక్కడ తిరుగుడు లేదు, ఏం చేస్తుడు లేదు. ఉన్నరా అంటే ఉన్నను, గెలిచిరా అంటే గెలిచిరు. ఏడున్నరయ్యా అంటే
అందరం ఫామ్ హౌస్లో పడుకున్నాం అనుకుంటూ మాట్లాడిన తీరు మనకు అవపడింది. ఇంకోటి, ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? ముఖ్యమంత్రిని ఎవరో డమ్మీ చేయాల్సిన అవసరం లేదు. ఆయనంతటా ఆయన డమ్మీ అయిపోతాడు. ఇది అర్థం కావట్లేదు మీకు. ఆయనంతటా ఆయన డమ్మీ అయిపోతాడు. ఆయన పరువు ఆయన తీసుకుంటాడు. నేను చెప్పులు మోసేటువంటి నన్ను దొంగని అనుకుంటూ ఆయనకైనా ప్రతి సభల్లో ఆయన విలువల్ని దిగదార్చుకుంటుండు. దాన్ని డమ్మీ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతా అంటే ప్రజలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, ఓడగొట్టే ప్రయత్నాలే చేస్తారు. ఇక ఎవరు డమ్మీ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి మాటలను, నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా? రేవంత్ రెడ్డి మాటలను, నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా? బాజాప్తగా నమ్మట్లేదు, అస్సలే నమ్మట్లేదు. ఆయన మాటలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నమ్మకం కలగట్లేదు. ఇంకా అధిష్టానానికి ఏం కలుగుతుంది? దండగా వ్యవహారం. క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెని రంగంలోకి దింపారు. అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోతును, ఏం లోతును అన్నీ చూసి తీసి ఆయన ఉంచాలన్నా ఊడబీకాలన్నా అనేది ఇక్కడ టార్గెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు కదా, నేను 10 ఏళ్ళు ఇది చేరనుకోండి. ఇప్పుడు ఏమంటాడు? ఎన్టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇగో ఇలా ఉంది కదా, ఇది కుర్చీ, దీన్ని 10 ఏళ్ళు నేను ఇడవా, 10 ఏళ్ళు దీన్ని గట్టిగా పట్టుకొనే ఉంటా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పింది నాకు భలే అనిపిస్తుంది. ఏంటంటే ఫెవికాల్ లెక్క అతుక్కుంటే నేను కుర్చీకి 10 ఏళ్ళ పాటు నన్ను ఎవరు కదిలించే ప్రయత్నం చేయరు, ఎవరు కూడా నన్ను తీసివేయలేరు. నేను అమరవీరుణ్ణి, ఈ పార్టీలకు అతిథుణ్ణి, నన్ను ఎవరు కూడా ముట్టుకున్న కూడా కుదరని వ్యవహారం నాది అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పిన ముచ్చట మీరు విన్నదే. అయితే నన్ను కూల్చాలంటే కేసీఆర్ వల్లనో, నన్ను కూల్చాలంటే ప్రతిపక్షం బీజేపీ పార్టీ ఎవరి వల్ల కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళ వల్లనే అవుతుంది. వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతో అవుతుంది, వాళ్ళ అధిష్టాన పెద్దలతో అవుతుంది. వాళ్ళ ఎట్టో చూసినా రేవంత్ రెడ్డి గారిని ఏకి పారేస్తూ ఉన్నారు, మొత్తానికి ఏకి పారేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షణకాలంలో దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్షణకాలంలో దింపుతూ ఉన్నారు. అందుకని తెలంగాణ సమాజం మేలుకోవాలి, రాబోయే రోజుల్లో సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రము, తెలంగాణ రాష్ట్రానికి లేనిపోని సమస్యలు క్రియేట్ చేసిన ఈ కాంగ్రెస్ పాలన పని ఖతం కాబోతుంది, నేలమట్టం కాబోతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది. ఇక్కడ వీళ్ళ చర్చ ఏంటంటే మీనాక్షి నటరాజు గారు రావడము, గ్రౌండ్ లెవెల్లో తిరగడము, ఆ యొక్క వారి సమస్యలు కనుక్కోవడము, అందరూ మంత్రులు, పిసిసి చీఫ్లు, ఎమ్మెల్సీలు అందరూ ఉండగా ఆవిడ గారిని ఎందుకు దింపిర్రో ఒక్కసారి ఆలోచన చెయ్యిర్రి. ఎట్లా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యిర్రి. ఇక ఊడబీకేస్తారు. నేను చెప్పిన కదా, కేంద్ర పార్టీలతోటి తెలంగాణకు ఇంత కూడా ఒరగదు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ బలం అంది. నేను చెప్పుడు ముచ్చట కాదు, జనం అంటున్న మాట. చూశారు కదా, ఇప్పుడు కేంద్ర పార్టీలు ఉన్నాయనుకో, జాతీయ పార్టీలు ఉన్నాయనుకో, ఒకరి కింది గులాంగిరి చేసుకుంటుండాలి. ఇప్పుడు చూశారు కదా, రేవంత్ రెడ్డి పీకేయాలంటే ఇక్కడ ప్రజలు కాదు, అధిష్టానం పీకేస్తే ఇక్కడ ఊసిపోతారు అన్నట్టు. అర్థమైందా? అందుకనే ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత బలము ఈ జాతీయ పార్టీలకు ఉండదు. వీళ్ళు ఉచ్చబోయాలన్నా కూడా పోయి ఢిల్లీలో అడిగి రావాలి. కేసీఆర్ గారు మంచిగాని చెప్పి నాకు ఈ చిత్రం కనిపిస్తుంది. కానీ ఆ రోజు కేసీఆర్ గారు జాతీయ పార్టీ పెడుతున్నాడంటే ప్రజలు ఇక్కడున్న ప్రజల్ని చక్కగా పట్టించుకోక ఢిల్లీకి పోయిండు అనుకుంటూ కేసీఆర్ గారిని ఓడగొట్టిను. అలాంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాఫ్ సెంచరీ కొట్టినంత 50 సార్లు ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులా? ఎక్కడికెక్కడ ఎండగట్టి ఆరబెడతారు, బరాబర్ ఆరబెడతారు.